ఈరోజు భగవద్గీతలోని 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కానీ నా దివ్య రూపమునే ధ్యానించుచు అనన్య భక్తిచే సదా నన్నే ఆర్చించు వారి యోగక్షేమములను నేనే వహించును. వారికి లేనిటి వాటిని సమకూర్చుదును, వారికి కలిగిన వాటిని రక్షించుదును. ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే భగవంతుడే రక్షకుడు. ఇప్పుడు కూర్చోమ్మా. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నా దివ్య రూపాన్ని సదా స్మరించేవాడు. స్మరణ అంటే తలుచుకోవడం. ఇప్పుడు చూడండి, మనకి పాఠం జరుగుతుంది. దేవుడా, నాకు ఈ పాఠం బాగా అర్థమయ్యేటట్లు చూడు. నీ ఇష్టదైవం ఎక్కడో ఉంటుంది, అవునా? దాన్ని మీరు స్మరించుకుంటారు. అంటే భగవంతునికి రూపం ఉందా లేదా? ఉంది కాబట్టి మనం స్మరించుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్కి నీ పేరేం పేరమ్మా? ఋత్విక. ఋత్విక అంటేనే 4 రకాల మంది ఋత్వికాలు ఉంటారా ఉండరా? ఫలానా ఋత్విక అంటే ఆ అమ్మాయి హైట్ ఇంత ఉంటుంది, కొద్దిగా తెల్లగా ఉంటుంది, సిగ్గు మొహమాటం పడుతుంటుంది, ఇలాంటి లక్షణాలు చెప్తామా లేదా? అంటే ఏ వ్యక్తికైనా భగవంతునికైనా చూడండి, కేవలం ఒక వ్యక్తికే రూపం ఉండి మనం గుర్తుపడతాం కదా, మరి భగవంతునికి కూడా రూపం లేకపోతే మనం గుర్తుపట్టగలమా? మరి భగవంతునికి రూపం లేదు అనడం అనేది అవాస్తవమా కాదా? సాక్షాత్తు ప్రతిదానికి మనం రెఫరెన్స్ తీసుకుంటాం. ఏయ్, నువ్వు ఈ ఊరి వాడివని నీకేంట్రా గ్యారెంటీ? తీబోయ్ ఆధార్ కార్డు చూడు, ఇది నా ఊరు, నా పేరు అని అంటామా లేదా? అలానే భగవంతునికి రూపం ఉందా లేదా అని అంటే భగవంతుడే శ్లోకంలో చెప్తున్నాడు, 9వ అధ్యాయం 22వ శ్లోకం అని. మనం రెఫరెన్స్ను కూడా కాదంటే ఎట్లా? ఆధార్ కార్డు ఏం లేదు, చించేసేయి, అది ఎవడో ఇచ్చిందింటే వచ్చిండేదే అంటాడు. పేపర్ ఉన్న ఆధార్ కార్డే మనకి పవర్ ఇస్తుందా లేదా? మరి భగవంతుడు చెప్పిన మాట భగవద్గీతకు కూడా ఆ పవర్ ఉంటుందా ఉండదా? మరి కొంతమంది భగవంతుడికి రూపం లేదు అని అంటే అది వాళ్ళ ఇష్టం, మనమేమనలేం. కానీ మనం నమ్ముతున్నామా లేదా అన్నదే ప్రధానం. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నా యొక్క దివ్యమైన రూపాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికి లేనిది ఇస్తాను, ఉన్నది పోగొట్టను. మనకి లేనిదేంట్రా? మంచి మార్కులు, కావలసిన మంచి మంచి ఐటమ్స్ లేవు. ఎప్పుడు అడగంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు? మనకి ఏదైనా ఒక వస్తువు కావాలంటే అడిగిన వెంటనే తీసిచ్చే శక్తి మన తల్లిదండ్రుల దగ్గర లేదు. ఎందుకు? మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళం మాత్రం, అవునా కాదా? సో కాబట్టి 1కి 4 సార్లు అడిగారనుకోండి, ఇస్తారు తల్లిదండ్రులు కదా. మనకి ఏది మంచో ఏది చెడో తెలుసుకొని వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అది చెడు అనుకోండి, అది ఇవ్వరు. భగవంతుడు కూడా అంతే, మనకి లేనిది ఇస్తాడు, మన దగ్గర ఉన్నది ఎప్పుడూ పోగొట్టాడు. వన్స్ ఒక్కసారి మీరు జ్ఞానాన్ని సంపాదించారనుకోండి, తెలివిని, ఆ తెలివిని భగవంతుడు పోగొడతాడా? మనం పోగొట్టుకుంటే తప్ప, అవునా? సో భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీకు లేనిది ఇస్తాను, ఉన్నది పోగొట్టను అంటున్నాడు. సరే, మీలాంటి మంచి పిల్లోళ్ళు పెద్దగా అయినారు. అందులో ఒక ఆయన పూర్వకాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన భగవంతుడు అంటే ఎంత పిచ్చి ప్రేమ నమ్మకం అంటే భగవంతుడు మనకి అన్నీ చేస్తాడని నమ్మాడు. అయ్యో పాపం, భగవంతుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, అందరినీ తను వెళ్ళి చూడాలంటే చూడలేడు కదా. భగవంతునికి ఎందుకు అంత కష్టం కలిగియాలి?
నా పని నేను చేసుకుంటాను. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? యోగక్షేమం వహామ్యహం. నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారి యొక్క క్షేమాన్ని నేనే వహిస్తాను అన్నాడు. అరే నాన్న నిన్ను నేను బాగా తీసుకెళ్తానురా, నువ్వు ధైర్యంగా ఉండంటే, అయ్యో నాన్నకెందుకు లేబ్బా కష్టం అని మనం పోతాం బయటికి. మనకి ఏం కష్టం వస్తుందో ఎవరికో తెలియదు కదా. కానీ నాన్న మాటను మనం ఖచ్చితంగా ఒబే చేయాలి, ఆయన సంరక్షణలోనే మనం ఉండాలి. కానీ అక్కడ ఆ మహానుభావుడు ఏం చేశాడంటే, మంచివాడే, నాన్న కష్టం కలగకూడదని మీరు ఎలా అయితే అనుకుంటారో అలా ఆయన అనుకొని పాపం యోగక్షేమం వహామ్యహం, అన్నీ నేనే చేస్తాను చూస్తాను అన్నాడు కదా, నాన్న వద్దులే నాన్న అనేసి దీనికి వ్యాకరణంలో ఇలా టిక్కు కొట్టాడు, ఇలా టిక్కు కొట్టాడు. అంటే అతనేమన్నా భగవంతుణ్ణి విమర్శించాడా? ప్రేమతో పాపం ఆయనకి ఎక్కువ అవుతుంది, నేనే చేసుకుంటానులే అని. సరే ఆయన అలా రాస్తూ ఉంటే కూర్చొని రోజు మనం హోంవర్క్ రాసినట్లు ఆయన ప్రతిరోజు భగవద్గీతలో ఒక శ్లోకానికి ఆయన ఒక కథ రాసుకుంటా ఉండి మన కోసం చెప్పేవాడు. సో అలా పొద్దున్నే ఒకరోజు 9 అయింది. వాళ్ళ భార్య మన ఇంట్లో మన నాయన్ని అమ్మ అంటుంది కదా, చాలాసార్లు ఎంగలి సేన్కాడికి టైం అయింది, బడికి టైం అయింది పిల్లోనికి అంటారు కదా, అట్లా వాళ్ళ భార్య వచ్చి ఇంకా వెళ్ళి బయటికి వెళ్ళి ఏదైనా తీసుకురాపో తినడానికి, ఇంట్లో సరుకులు లేవు అని చెప్పింది. సరే అని ఆయన ఇక్కడి వరకు రాసి దీన్ని ఇలా కొట్టేసేసి బుక్ మూసేసి బయటికి పోయినాడు. పోతే ఆయన ఏమన్నాడు? యోగక్షేమం వహామ్యహం, అన్నీ నేనే చేస్తాను రక్షిస్తాను అన్న భగవంతుని మాటను ఏం చేసినాడు? కొట్టేసినాడు. అంటే భగవంతునికి ఆశ్చర్యం వేసింది. అరే నేను ఆయన్ని రక్షిస్తాను అన్నా కూడా ఆయన మాట వినలేదు, అయినా కూడా నా పిల్లడే అని చెప్పేసేసి 2 చిన్నపిల్లలు, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సరుకులు తేడానికి పోయాడు. ఆ కాలంలో బ్రాహ్మణుడు అన్నవాడు ఏం చేసేవాడంటే కొద్దిగా మధుకరము అంటారు. మధుకరం అంటే ఏమంటే అడుక్కోవడం కాదు, బ్రాహ్మణునికి ఇచ్చే దానాన్ని మధుకరము అంటారు. సో అలా మధుకరం తీసుకునేవాళ్ళు. బ్రాహ్మణుడు అప్పుడు ఇట్లా ఏం చేసేవాళ్ళంటే తనకు కావలసిన ఆహారాన్ని తిని మిగతా దాన్ని బయటికి పంచేవాళ్ళే బ్రాహ్మణులు. సో అందుకే నేటికి కూడా చాలామంది బ్రాహ్మణులకి ఆస్తులు పాస్తులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతా వాటిని బయటికి ఇచ్చేసేవాళ్ళు. సో అలా కొంతమంది పేదవాళ్ళు అయిపోయారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం గమనించాల్సింది ఏమంటే సొసైటీలో గురువు ఎవరు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినవాడని కాదమ్మా అర్థం. ఎవరికైతే మంచి లక్షణాలు ఉంటాయో, ఎవరైతే ఇతరులకు విద్యను నేర్పుతూ ఉంటారో వాళ్ళని సద్బ్రాహ్మణుడు అంటారు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అనడానికి లేదు. ఇప్పుడు డాక్టర్ ఉంటాడు, డాక్టర్కు పుట్టిన కొడుకునే డాక్టర్ అంటామా? అనం కదా. అలానే బ్రాహ్మణులకు పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అనడానికి లేదు. బ్రాహ్మణ కులంలో పుట్టిన పిల్లవాడు అంటారే కానీ అతన్ని బ్రాహ్మణుడు అనడానికి లేదు. ఆయన కూడా గాయత్రి చేయాలి, ఆయన కూడా 10 మందికి తెలియజేయడం కోసం వేదశాస్త్రాన్ని పఠనం చేసిన వాడిని మాత్రమే బ్రాహ్మణుడు అంటారు. అవన్నీ చేయని వాడిని బ్రాహ్మణుడు అన్నారు. సో అట్లా ఆ బ్రాహ్మణుడు ఏం చేసేవాడంటే రోజు మధుకరం తీసుకునేవాడు, భోజనం చేసుకునేవాడు, మిగతాది పంచేవాడు. అలా ఆ రోజు ఒక ఊరికి వెళ్ళిపోయాడు. కరువు కాటకాలు వచ్చినాయి. మనకంటే కరువు కాటకాలు తెలియదు, కానీ అప్పట్లో ఉండేటి. సో ఎక్కడే కానీ ఆహారం దొరకలేదు. సో అప్పుడు ఏం చేశాడు? ఇంకొక ఊరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తే భూపొద్దు టైం అయిపోయింది. తెలుసు కదా భూపొద్దు టైం అంటే మనకి. భూపొద్దు టైం అయిపోయింది, మిట్ట మధ్యాహ్నం అవుతూ ఉంది. అప్పుడు వాళ్ళ ఇంటికి ఈయన ఎక్కడున్నాడు? వేరే ఊరిలో ఉన్నాడు. ఇక్కడ ఇంటికి 2 పిల్లలు వచ్చారు. 2 పిల్లలు, ఒకరు చేతిలో కూరగాయలు బ్యాగులు తీసుకొని ఒకరు వచ్చారు. ఇంకొక ఆయన మూటలు మోసుకుంటూ వచ్చినాడు, బియ్యం మూట. 2 వచ్చి అమ్మగారు ఈ సరుకులు తీసుకోండి అన్నారు. అప్పుడు ఆమె బ్రాహ్మణుని భార్య ఏమంటుంది? నాయన ఎవరు నాయన మీరు, ఎందుకు వచ్చారు అంటే మేమిద్దరం మీ ఆయన దగ్గర శిష్యులుగా ఉన్నాము కాబట్టి గురువుగారు ఇవి ఇచ్చారు మీరు తీసుకోండి అన్న. అరే నాకు తెలియకోకుండా
మా ఆయనకి 2 శిష్యులు ఎక్కడి నుంచి వచ్చినారు అని. అమ్మ రోజు ఆయన మధుకరంకి వచ్చినప్పుడు ఆ గుడి దగ్గర మాకు పాఠాలు చెప్పేవాళ్ళేమ్మా, సార్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు, మాకు ఈ సరుకులు ఇచ్చిరమ్మన్నాడు అని చెప్తా. అరే అరే వద్దురా నాయన, మీ సార్ మళ్ళీ అరుస్తాడు నన్నే అని అంటుంది ఆమె. మీ ఆయన మిమ్మల్ని అరుస్తాడేమో తెలీదు, కానీ మా స్వామి మాత్రం మమ్మల్ని కొడతాడు, మా సార్ మమ్మల్ని కొడతాడు మీరు ఇవి తీసుకోకపోతే అని అంటారు. అరే మా ఆయన ఎప్పుడు ఎవరిని కొట్టాడు కదయ్యా, మా ఆయన ఎంత మంచోడో తెలుసా అని అంటారు. లేదమ్మా, దయచేసి ఈ సరుకులు తీసుకోండి అమ్మా, ఈ కూరగాయలు తీసుకోండి అమ్మా, ఈ బియ్యం తీసుకోండి అమ్మా అని ఇద్దరు అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత ఆ తెల్లగుండే ఆయన బియ్యం మూట కింద పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ నల్లగుండే అబ్బాయి కూడా కూరగాయలు అక్కడ ఇచ్చేసేసి ఇలా పోతాడు. ఇలా పోయేటప్పుడు అతని వీపున ఇలా దెబ్బలు పడి ఉంటాయి ఎర్రగా. అంటే అప్పుడు ఆమె అంటుంది, రేయ్ నానా ఏంట్రా ఈపునంతా ఎర్రగా చారలు పడినాయంటే, చెప్పినాను కదమ్మా మా సార్ కొడతాడు అని, కొట్టాడు నన్ను చూడు ఈపంత ఎర్రగా అయిపోయింది అని. అప్పుడు ఆ పిల్లోడు ఎంత ముద్దుగా ఉన్నాడు, నల్లగా ఉన్నా కూడా ఎంత ముద్దుగా ఉన్నాడు. అరే ఇలా కొట్టాడే మా ఆయన, సరేలేనా నేను వచ్చిన తర్వాత దండిస్తానని చెప్పేసి వాళ్ళని పంపించేస్తారు. అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఇంటికి వస్తాడు. ఇంటికి ఇంకా అల్లంత దూరం ఇల్లు ఉందనంగానే మంచి గుమ్మగుమ్మలాడుతున్నాయి నేతి వంటలు. మన వినాయక చవితికి కృష్ణాష్టమికి మంచి మంచి నెయ్యి వస్తువులు ఉంటాయి కదా, మనకెక్కడ సార్ మనకన్నీ ఆవాసన లేదు అంతేనా, బాగా నేతి వంట వాసనలు వస్తూ ఉంటే అప్పుడు ఆయన అనుకున్నాడు ఇది మా ఇంట్లో కాదా అని పక్కకు పోతున్నాడు. వెంటనే ఇంట్లో నుంచి ఆవిడ వచ్చి, స్వామి స్వామి ఇది మన ఇంట్లే రా అంటాడు. అరే మన ఇంటిలో ఇంత మధుకరమైన సుమధురమైన నేతి వాసనలు ఎప్పుడు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తానయ్యి అని అంటే, అదేంటి స్వామి నువ్వే నీ శిష్యులతో పంపించావు కదా, మంచి మంచి సరుకులు ఇచ్చి పంపించావు కదా అని అంటారు. నేనెప్పుడు ఇచ్చి పంపించాను, అదేం స్వామి తీసుకోకపోతే వాళ్ళని కొడతావంట నువ్వు అంటే, కాదే రోజు నువ్వు ఎన్ని తిట్లు తిడతానే తిరిగి ఒక్క మాట కూడా నేను మాట్లాడినే, మీ నాన్న మీ అమ్మ నన్నెట్లా, నేను వాళ్ళని కొడతానా, అది తిడతానా, ఎందుకు కొట్టవులే స్వామి, ఒక అబ్బాయి ఎంత బాగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, వీపుని ఎర్రగా వాతలు పడిపోయినాయి, అంతగా కొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందని. అరే నాయనా నేనెప్పుడు కొట్టానే, పోనీ ఆ పిల్లలు ఎట్లుంటారో అదన్నా చెప్పు అంట. ఒక అబ్బాయి ఇంతలా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఇంకొక అబ్బాయి నల్లగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. ఆ అబ్బాయి వీపున పన్నాయి ఇలా గిర్లు, కృష్ణుడు. ఆ తెల్లగా ఉన్న అబ్బాయి పేరు బలరాముడు. అప్పుడు నేనా ఆ నల్లగా ఉన్నాడా, అవును నల్లగా ఉన్నాడు, వీపున ఏం పన్నాయి, ఎర్ర చారలు పన్నాయా, ఎప్పుడు కొట్టినానంట, అదే స్వామి పొద్దున నువ్వు బయటికి వెళ్ళావు కదా అప్పుడేనంట కొట్టిండేది అని. అరే నీకేమైనా తిక్కనా, ఆ పొద్దున్న నేను ఇక్కడే కూర్చొని రాస్తున్నాను కదా, యోగక్షేమం వహామ్యహం అనేది రాస్తున్నాను అని. ఇప్పుడు వెంటనే స్ట్రైక్ అవుతాడు. అరే రే యోగక్షేమం వహామ్యహం అని అంటే అర్థం ఏంటి, నేను మీ యొక్క క్షేమాన్ని చూసుకుంటాను అని భగవంతుడు చెప్పాడు, మీ యొక్క క్షేమాన్ని నేను చూసుకుంటానని భగవంతుడు చెప్పాడు. దానికి నేనేం చేశాను, అరే భగవంతుడు ఎంతమందిని అంటే చూసుకుంటాడు, ఆయనకి 1,00,000 పనులు 1,00,00,000 వర్రీస్, 1,00,000 పనులు 1,00,00,000 వర్రీస్ నేను ఆయనకున్నట్లు, కాబట్టి నేనే చూసుకుంటానులే అని చెప్పేసి దాన్ని కొట్టాను కదా ఇట్లా. ఇప్పుడు చూడండి, భగవంతుడికి భగవంతుని మాటకి ఎటువంటి తేడా లేదు. భగవంతుడు ఈ భూమి మీద నుంచి తన స్వధామమైన వైకుంఠానికి పోయే టైంలో ఏ రూపంలో ఉన్నాడు అంటే గ్రంథ రూపంలో ఉన్నాడు. ఆ గ్రంథ రూపంలో అన్ని విషయాలు అందులో చెప్పి వెళ్ళాడు. ఆ చెప్పిన మాటని ఆయన ఏం చేశాడు, కొట్టేశాడు. అంటే భగవంతుని నాలుక మీద గెర్రి పెట్టినట్లే కదా, అవునా కదా. సో కాకపోతే అక్కడ వీపున చూపించాడు. ఆ బ్రాహ్మణునికి
చాలా బాధ కలుగుతుంది. అరే, భగవంతుడు చెప్పిన మాటని నేను విస్మరించానా? ఒక తండ్రి కాపాడుతాడు అని అంటే ఏ టైంలో ఉన్నా, ఎలా ఉన్నా, తండ్రి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, తండ్రికి జ్వరం వచ్చినా పులకరం వచ్చినా, తండ్రికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా పిల్లల్ని కాపాడుకుంటాడు. అది ప్రతి ఒక్క పిల్లలు తన తండ్రి మీద పెట్టుకోవాల్సిన నమ్మకం. తల్లిదండ్రుల మీద ఆ నమ్మకమే ఉండాలి పిల్లలకి. సర్వకాల సర్వావస్థల్లోనూ మా నాన్న నన్ను కాపాడుతాడు, మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది, అంతేగాని చిన్నది తీనిపినంత మాత్రాన, అక్కడికెక్కడికో పిలిచకపోనంత మాత్రాన మీరు మా అమ్మ నాయన కాదు పోండి, పక్కింటి వాళ్ళ పుట్టిన బాగుంటాండే అంటారా అనరా? ఇంతవరకు అనింటే ఇక మీదట అనద్దని. ఓకేనా? సో చూడండి, తల్లిదండ్రులు భగవంతుడు 2 రూపాలలో ఉంటాడమ్మా. ఒకటి గురువుల రూపంలో, 2 తల్లిదండ్రుల రూపంలో. మరి నిత్యము మనలోనే మనసులో స్నేహితునిలా పరమాత్మలా ఉంటాడు. సో కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. సో అక్కడ ఆయన ఆ బ్రాహ్మణుడు, ఓహో ఆ టైంలోనా, ఆ టైంలో నేనేం చేస్తున్నాను, ఇది రాస్తున్నాను, అప్పుడు నేనేం చేశాను, దీనికి లైన్ వేశాను అంటే అర్థం ఏంటి? నేను భగవంతుణ్ణి అప్పుడు ఇలా గిర్రి గీశాను. అప్పుడు ఆయన అనుకుంటాడు, అరే భగవంతుడు ఏదైతే చెప్పినాడో దాన్ని మనం నిక్కచ్చితంగా పాటించాలే కానీ దాన్ని మనము తప్పు పట్టరాదు. శాస్త్రాలు ఉన్నాయి, టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. శాస్త్రము తల్లి లాంటిది. దాంట్లో ఏదైతే ఉందో దాన్నే మనము రాయాలి. అంతేగాని కొత్త వాక్యాన్ని మనం రాయకూడదు. కొత్త వాక్యాన్ని రాయకూడదు. గురువులు చెప్పిన దాన్ని మనం చేయాలి కానీ కొత్త కొత్త విషయాలు మాకే యూట్యూబ్లో ఉన్నాయని చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఈయన మీ నాయన అని చెప్పేది ఎవరు? మనకి సంకలో ఉన్నప్పుడు మనకి నానొచ్చాడు నానొచ్చాడు అని చెప్పిండేది ఎవరు? నాన్నని, ఈయనే మీ నాన్న అని చెప్పడానికి ప్రామాణికం ఎవరు అని అంటే అమ్మ. అలానే మన శాస్త్రాలు మనకి అమ్మ లాంటివి. భగవద్గీత, భాగవతం, రామాయణం, ఇంకా ఇతరత్ర ఎవరైతే గ్రంథాలు ఉన్నాయో అవన్నీ తల్లి లాంటివి. సో శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని మనం నిక్కచ్చితంగా పాటించాలి. ఈ బ్రాహ్మణుడి పేరు ఏం పేరు అన్నామో తెలుసా? అర్జునాచార్యులు. ఏం పేరు? అర్జునాచార్యులు. ఆ అర్జునాచార్యులు ఈ శ్లోకానికి భాష్యం రాసే టైంలో ఆయన భగవంతుని మీద ప్రేమ ఎక్కువైపోయి, భగవంతుడు లేకపోయినా పర్లేదులే మేము చేసుకోగలము, భగవంతునికి ఎందుకు శ్రమ అని అనుకున్నాడు. కానీ భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. భగవంతునికి 1,00,000 పనులు 1,00,000 వర్రీస్ అన్నాం. నిజంగా ఉంటాయి అట్లా? ఆయనకి ఏం ఉండవు. ఇప్పుడు చూడండి, డయాస్ మీద హెడ్ మాస్టర్ నిలబడి ఉంటాడు, 100 మంది పిల్లల్ని 2 కళ్ళతోనే చూస్తున్నాడా లేదా? అలానే భగవంతుడు కూడా 84 లక్షల జీవరాశులను 7 14 లోకాలను కూడా ఆయన ఒక కంటి చూపుతోనే కాపాడుకోగలడు. చూడండి, ఆయన కంటి చూపు రోంతా ఇలా చూసేసరికి మనకి కరోనా వచ్చింది, అవునా కదా? మళ్ళీ అలా చూసేసరికి కరోనా వెళ్ళిపోయింది. అందుకే భగవంతుని యొక్క దివ్యమైన రూపాన్ని, భగవంతుని యొక్క దివ్యమైన లీలలను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికి లేనిది వస్తుంది, ఉన్నది పోగొట్టడు, నిత్యం రక్షిస్తాడు. ఇది భగవంతుని దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిందే. ఓకేనా? బాగుందా కథ? ఏం కథ? ఈ కథ పేరు అర్జునాచార్య